ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఇక మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఎటువంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి కూడా పరిష్కారం దొరకక సతమతం అవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఇక మీరు అనేది పరిష్కరించుకోగలగాలి. ఇక కన్యా రాశి వారికి ఈ శనివారం 28వ తారీఖున ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. అది కేవలం ఒక రోజు కాదు, ఇది జీవితానికి కొత్త అర్థం చెప్పే సమయం. ఈ రోజు ఆకాశంలో మీరు గురు గ్రహం కన్యా రాశి వారి యొక్క మీద అనుకూలమైన దృష్టి పడుతుంది. ఇక బుధుడు గ్రహం మీ యొక్క కర్మస్థానంలో స్థిరంగా ఉంది. అంటే మీరు చాలా కాలంగా చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించబోతుంది. చంద్రుడు మీ యొక్క భావోద్వేగ స్థితిని ప్రారంభితం చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత మీ మనసులో ఒక నిశ్చయార్థ నిర్ణయం పడుతుంది. ఇది మీరు గత కొంతకాలంగా తడబడుతున్న విషయం. కెరియర్ కానీ, ప్రేమ కానీ, లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక కన్యా రాశి వారు చాలా కాలంగా ఒక శక్తిక పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైనా ప్రేమలో మోసం చేశారంటే, లేదా మీరు పని చేసినా మీకు గుర్తింపు రావడం లేదని, కుటుంబంలో ఎవరైనా మీపై అన్యాయం చేసినట్లుగా మీకు అనిపించి ఉండొచ్చు. ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం రోజున మీకు అనేది కన్యా రాశి వారికి ఇక సాయంత్రం 5 గంటల తర్వాత భారాన్ని వదిలే సమయం జీవితం మీకు చెబుతుంది. ఏమిటంటే, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న ప్రతి పాఠం కూడా ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలకు మార్గం చూపించబోతుంది. జీవితం మీకు ఒక పాఠం అయితే చెబుతుంది. ఇది ఒక లైఫ్ చేంజ్ ఈవెంట్ అని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని ముందు తర్వాత విడగొడుతుంది. కెరియర్లో కొత్త అవకాశం రావచ్చు. ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం కానీ, లేదా ప్రాజెక్ట్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా కానీ పూర్తిగా వచ్చేస్తుంది. ఇది మీరు కలలు కన్నా పొజిషన్ అవ్వచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు దొరికే సమయం ఇది. అలాగే మరి కొంతమందికి ప్రేమ జీవితంలో మార్పు రావచ్చు. మీ యొక్క జీవితంలో ఉన్న వ్యక్తి మీరు ఎదురు చూస్తున్న మాట చెబుతున్నారు, లేదా ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక సోల్ సెలక్షన్ కావచ్చు. కొంతమందికి ఆధ్యాత్మికత మేలుకొలుపు జరగవచ్చు. ఈ సమయం
అంతర్గత మార్పుకు సూచిక అవుతుంది. ఏదో ఒక అనుభవం అంటే ఒక కళ కానీ, ఒక దేవత సూచన కానీ, ఒక గృహం గల భావన కానీ మీ యొక్క ఆత్మలోని దశను మార్చేస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. దీనికి అర్థం మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ప్రభావమైంది. ఒక చల్లటి గాలి స్పర్శ అకస్మాత్తుగా మీ ముఖాన్ని తాకటం ఒక శుభ సూచకం. ఒక పాత స్నేహితుల నుండి మీకు ఫోన్ కాల్ రావడం కూడా శుభ సూచన. అంశంలో ఆకస్మిక ఎర్రటి కాంతి కనిపించడం కూడా ఒక శుభ సూచన. లేదా ఒక పావురం కానీ లేదా ఒక పక్షి కానీ మీ యొక్క దారిని దాటడం కూడా ఒక సూచన. ఇవి యదార్చికత మాత్రం కాదు, ఇవి విశ్వం మీకు చెప్పే సైగల అంటే సంకేతాలు. ఇప్పుడు నీ సమయం వచ్చేసింది, విశ్వం మీతో చెబుతుంది. ఇటువంటి సంకేతాలు గమనిస్తే గనక మీరు ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ని మొదలు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. కన్యా రాశి వారు సమతుల్యత కలిగిన వ్యక్తులు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాంతో అవకాశాలు తప్పిపోయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక దానిపై వెనకడుగు వేయకండి. విశ్వాసం ఉంచడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి, దేవత ధ్యానం చేయండి. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అవకాశాలు తప్పిపోతాయి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక దానిపై వెనకడుగు వేయడం, విశ్వాసం ఉంచడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, దేవత ధ్యానం చెయ్యండి. అలాగే ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి దేవిని కానీ లేదా గృహ శుక్రగ్రహ దేవతను ధ్యానం చెయ్యడం. ఈ ధ్యానం మీరు తీసుకునే నిర్ణయానికి దైవానుగ్రహానికి తీసుకొని వస్తుంది. చూసారు కదండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అంటే, ఇక మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శ్రీరామచంద్రులను, సీతమ్మ దేవారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇక కన్యా రాశి వారు 2026వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత మీ లైఫ్ ఎటువంటి టర్నింగ్ పాయింట్కి వస్తుందనే పూర్తి అంశాలన్నీ, వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం.